విరాట్ కర్ణ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ నాగబంధం. అయితే విరాట్ కర్ణ గారు ఈ నాగబంధం మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పెద్ద కాపు. అయితే పెద్ద కాపు మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే పెద్ద కాపు మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే పెద్ద కాపు మూవీతో విరాట్ కర్ణ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే విరాట్ కర్ణ గారు పెద్ద కాపు మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ నాగబంధం మూవీలో యాక్ట్ చేస్తున్నారు విరాట్ కర్ణ గారు. చూడాలి విరాట్ కర్ణ గారికి ఈ నాగబంధం మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే నాగబంధం మూవీలో నభా నటేష్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే నభా నటేష్ గారు ఈ నాగబంధం మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డాల్రింగ్. అయితే డాల్రింగ్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే డాల్రింగ్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే డాల్రింగ్ మూవీతో నభా నటేష్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నభా నటేష్ గారు డాల్రింగ్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ నాగబంధం మూవీలో యాక్ట్ చేస్తున్నారు నభా నటేష్ గారు. చూడాలి నభా నటేష్ గారికి ఈ నాగబంధం మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే నాగబంధం మూవీలో అనసూయ భరద్వాజ్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే అనసూయ భరద్వాజ్ గారు ఈ నాగబంధం మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పుష్ప 2. అయితే ఈ పుష్ప 2 మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే పుష్ప 2 మూవీతో అనసూయ భరద్వాజ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అనసూయ భరద్వాజ్ గారు పుష్ప 2 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ నాగబంధం మూవీలో యాక్ట్ చేస్తున్నారు అనసూయ భరద్వాజ్ గారు. చూడాలి అనసూయ భరద్వాజ్ గారికి ఈ నాగబంధం మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నాగబంధం మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం నాగబంధం మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే నాగబంధం మూవీ షూటింగ్ ఆల్రెడీ 60% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే నాగబంధం మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ నాగబంధం మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అంటున్నారు. అయితే ఈ నాగబంధం మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.